కాంగ్రెస్ అకస్మాత్తుగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఎందుకు నిర్వహిస్తోంది? పీఏసీ సమావేశానికి పీఈసీ అడ్వైజరీ కమిటీని ఎందుకు ఆహ్వానించారు? సమావేశం ఎజెండా ఏంటి? పార్టీ నేతలకు సీఎం రేవంత్ ఏం దిశానిర్దేశం చేయనున్నారు? తెలంగాణ కాంగ్రెస్ శుక్రవారం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు పీఈసీ అడ్వైజరీ కమిటీ సభ్యులను సైతం ఆహ్వానించారు. అందరి సూచనలు తీసుకుని పార్టీ నిర్వహించాల్సిన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు. సర్ ప్రక్రియతోనే బెంగాల్లో మమతా ప్రభుత్వం ఓడిపోయిందని భావిస్తున్న హస్తం తెలంగాణలో సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని హస్తం నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక ఓట్లను తీసేసే కుట్ర చేస్తోందని, దాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పార్టీలో సమన్వయ లోపం, నేతల మధ్య అంతర్గత కలహాలు సద్దుమణిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పీఏసీ సమావేశం కంటే ముందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు గాంధీ భవన్లో సర్ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒకరు చొప్పున మొత్తం 60 మంది మాస్టర్ ట్రైనర్లను కాంగ్రెస్ ఎంపిక చేసింది. ఈ 60 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏఐసీసీ 3 ట్రైనర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శిక్షణ అనంతరం 60 మంది మాస్టర్ ట్రైనర్లు నియోజకవర్గాలకు వెళ్లి బూత్ లెవెల్ ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయటం, సర్ ప్రక్రియలో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించకుండా ఉండేలా మాస్టర్ ట్రైనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నూతన స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని హస్తం నేతలు భావిస్తున్నారు. పీఏసీ సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా ఈ సమావేశం హస్తం నేతలకు బూస్టప్ లాగా ఉంటుందని, రానున్న కాలంలో పార్టీ చేయాల్సిన అన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ చెబుతున్నారు. మరి ఈ పీఏసీ అనంతరం కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.